ఇది ఏషియాలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్ పిలిచి ఫైనలైజ్ చేసి ఎల్ఎన్టీ అనే సంస్థకు అప్పచెప్పింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పటికే ఒక 20% దాకా పని కూడా పూర్తయింది. పని మొదలైంది, పని ఒక 20% పూర్తయింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా వారికి ఉన్న అనుభవం, ప్రజా రవాణాలో ఉండే సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడిన ఇనీషియల్ డేస్లో, అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికల్లో, తెలంగాణ ఏర్పడ్డది, రైడర్షిప్ తగ్గుతుంది, చాలామంది వెనక్కి వెళ్ళిపోతారేమో అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పారు, ఈ నగరము ఇవాళ కొన్ని లక్షల మంది ఇక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు, ఇంకొక రాబోయే రోజుల్లో ఇంకా దీనికి రెట్టింపు 3 రెట్లు పెరుగుతారయ్యా, మీరేమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ ఒక ఉజ్వల నగరంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి మీకేం కాదు అని చెప్పి చాలా గట్టిగా ఆనాడు కేసీఆర్ గారు ధైర్యం ఇచ్చి మొత్తానికి 2014లో మేము బాధ్యత తీసుకుంటే 2017 కల్లా మెట్రో మొదటి దశ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ ప్రారంభోత్సవానికి కూడా 3 ఏళ్ల కాలంలోనే మొదటి దశ పూర్తి చేసి ఆహ్వానించి వారి చేతుల మీదుగానే 17లో మీకు గుర్తుండాలి నవంబర్ 29 నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు 20-25% పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ 3 years కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత కోవిడ్ వచ్చినాక మీకు తెలుసు అన్ని ప్రజా రవాణాలు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి. అప్పుడు కూడా మళ్ళీ ఇట్లాగే ఎల్ఎన్టీ వాళ్ళు కంగారు పడ్డారు, ఏమైపోతుందో మా భవిష్యత్తు అన్నట్టుగా నష్టాల్లో ఉన్నాం అది ఇదంటే కూడా ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం, వడ్డీ లేని రుణం ఇస్తాం, ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా అన్నప్పుడు ప్రజలకు ఒక బాధ్యతతో మీరు 2070 దాకా ఉన్నది మీకు, కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వం నుండి ఒక లోన్ ఇచ్చి సాఫ్ట్ లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ 3000 crores ఇస్తామని చెప్పాము. అందులో 900 కోట్లు ఇచ్చాము కూడా, ఇచ్చి క్యాబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థను నడిపించింది కేసీఆర్. చివరికి ఏ స్థాయికి పెరిగింది హైదరాబాద్లో మెట్రో అంటే, మాకు హైదరాబాద్లో ఉండే ప్రజలు, నేను ఎందుకంటే కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా కాబట్టి నాకు కంప్లైంట్లు చేసే స్థాయికి వచ్చింది, సార్ మాకు కోచ్లు సరిపోతలేవు, 5 లక్షల మంది ఇలా ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు, అమీర్పేట లాంటి చోట్ల పీక్ అవర్స్లో మీద పడుతున్నారు, సరిపోవట్లేదు, కోచ్లు పెంచండి, ట్రైన్లు పెంచండి అని అడిగే కాడికి మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ స్థాయికి మేము మెట్రోని తీసుకొచ్చాం.